హాయ్ గాయ్స్, మీరందరూ ఎలా ఉన్నారు? ఇంకో మంచి వీడియోతో మీ ముందుకైతే వచ్చేసాను. ఈ వీడియోలో ఏంటంటే మా గిరిజన ప్రాంతంలో వరి నాట్లు అనేది ఏ విధంగా నాటుకుంటారో క్లియర్గా మీకైతే చూపిస్తాను. ఇక్కడ తాడైతే కట్టారు చూడండి. ఆ తాడ్ లైన్లోనే మనమైతే వరి నాట్లు వేయాల్సి ఉంటుంది అనమాట. దీన్ని లైన్ సోయింగ్ అని పిలుస్తారు. దీనివల్ల ఉపయోగాలు ఏంటంటే రేపొద్దున మనకు మన పొలంలో చీడపీడలు పట్టినట్టయితే ఆ చీడపీడల నివారణ కోసం మధ్యలో పొలాన్ని మనం తిరిగి ఎక్కడ చీడపీడలు పట్టిందో తెలుసుకోవడానికి మనకి ఈజీగా ఉంటుందన్నమాట. సో అందుకోసం మనకి లైన్లో ఉంచుతారనమాట. సో ఇక్కడ చూడొచ్చు ఇవి ఎందుకులా లాగుతున్నామంటే మ్యాక్సిమం మీ అందరికి తెలిసే ఉండొచ్చు. అంటే పొలం మధ్యలో కొన్ని దిబ్బలుగా ఉండిపోతాయి కదా, అవన్నీ మనకు సదును చేయడానికి ఇవైతే దీంతో లాగుతారనమాట. ఇవి పొలంలో ఎక్కడ దిబ్బలు ఉన్నాయో దానికి లాగడానికి మాత్రం యూజ్ అవుతుంది. ఇక్కడ మీరు చూస్తున్నారు కదా, దీన్ని మీ ఏరియాలో ఏమంటారో కింద కామెంట్ సెక్షన్లో తెలియజేయండి. మా ఏరియాలో అయితే దంపట అని పిలుస్తారనమాట. ఇందాకైతే చిన్న దాంట్లో లాగుతున్నాం కదా, అది చిన్న దిబ్బలకైతే యూజ్ అవుతుంది. ఇది పెద్ద దిబ్బలు ఉన్నాయనుకోండి, దీని ద్వారా లాగుతారు. యాక్చువల్లీ ఇది ఆవుల్ని ముందు కట్టి దాని నుంచి అయితే లాగుతారు. కాకపోతే ఇక్కడ మేమైతే మనుషులతో లాగుతున్నాం. ఇలాంటి లైన్గా మీ ఊళ్ళలో ఉంచుతారా, లేకపోతే మామూలుగా వరి నాట్లయితే వేసుకుంటారా? కింద కామెంట్ సెక్షన్లో తెలియజేయండి. సో మా ఊళ్ళోనైతే ఇలాగైతే ఉంచుతామన్నమాట, లైన్ సోయింగ్. కొన్ని దగ్గర అయితే ఖాళీ బాటలు అనేవి ఉంటాయి. ఈ విధంగా మనం మనిషి తిరగడానికి వీలవుతుంది అనమాట, ఇలాగా కొంచెం దూరంగా ఉంచుకుంటే. ఇక్కడైతే చూడొచ్చు మీరు, తాడైతే కనిపిస్తుంది కదా, తాడు లైన్లో అయితే ఉంచుకుంటూ వెళ్తున్నారు. దానివల్ల మొక్కకి డిస్టెన్స్ అయితే ఉంటుంది. అలా డిస్టెన్స్ ఉండడం వల్ల సూర్యరశ్మి అనేది అన్ని మొక్కలకైతే తగులుతుంది, గాలి వెలుతురు అనేది తగులుతుంది. అందుకే ఎక్కువగా ఈ పద్ధతిలో ఉంచుకోవడం అయితే మంచిది అన్నమాట. రైతు కష్టం అలాగే రైతు విలువ తెలిసిన వాళ్ళైతే ఈ వీడియోని తప్పక లైక్ చేయడం మాత్రం మర్చిపోకండి. ఇలాంటి మంచి వీడియోలు మన ఛానల్ ద్వారా అయితే ఇంకా ముందు అయితే వస్తుందన్నమాట. సో తప్పకుండా మన ఛానల్కి సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి. ఇలాంటి ఒక మంచి వీడియోతో మళ్ళీ కలుద్దాం. ఓకే, ఈ వీడియోని ఎండ్ వరకు చూసినందుకు థ్యాంక్ యూ. బాయ్.